ఉద్యమంపై ఉక్కుపాదం, ఆందోళనకారులపై ఎన్ఎస్ఏ చట్టం కింద చర్యలు అంటూ విన్నరా? కేసు నమోదు చేయకుండానే 12 రోజుల నుంచి 12 నెలల పాటు నిర్బంధించే అవకాశం, సాధారణ ప్రక్రియ, ఆందోళనతో ముడిపెట్టొద్దు ఢిల్లీ పోలీస్. ఆందోళనలో హింస పాల్పడ్డ వారి పాస్పోర్టు రద్దు, డ్రగ్స్ కేసులో ఇరికిస్తానన్న ముంబై పోలీసులపై వేటు, చచ్చిన బొద్దింకను ఇన్స్టాలో పోస్ట్ చేసి సీజేపీపై కామెంట్లు, సిఆర్పీఎఫ్ కమాండెంట్ సోనియా సెహ్రావత్పై చర్య. అయితే విద్యార్థులను ఆందోళన వైపు వెళ్ళనివ్వొద్దని వర్సిటీల వీసీలకు ఏఐయు లేఖ అంటూ రాజధాని ఢిల్లీలో సీజేపీ నిరసన ప్రదర్శనలో పాల్గొన్న వారిపై పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. హింసకు పాల్పడ్డ వారి పాస్పోర్ట్లు రద్దు చేయాలని భావిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్, వీడియోల ఆధారంగా ఆందోళనలో పాల్గొన్న వారిని గుర్తించి వారిపై జాతీయ భద్రతా చట్టం కింద నేషనల్ సేఫ్టీ కింద యాక్ట్ కింద నిర్బంధ అధికారాలను వినియోగించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఎన్ఎస్ఏ చట్టం ప్రకారం ఢిల్లీ పోలీస్ కమిషనర్కు ప్రత్యేక అధికారాలు కల్పిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. దాని ప్రకారం 12 రోజుల నుంచి 12 నెలల పాటు, విన్నరా, 12 రోజుల నుంచి 12 నెలల పాటు అట నిర్బంధం. నేడు సీజేపీ దేశవ్యాప్త నిరసన, ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనకు హజారే మద్దతు. సమస్యలను వినాలని మోదీకి లేక సీజేపీ ఆందోళనపై ఎన్ఐఏ విచారణ జరిపించండి, ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ నేడు కీలక విచారణ అని చెప్పి ఇక్కడ ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నటువంటి విద్యార్థులందరిపైన ఇట్లాంటివన్నీ కూడా, అంటే పాస్పోర్ట్లు రద్దు, ఇంకా ఇదిగో ఒకసారి చూడండి. ముందస్తుగానే నిర్బంధించే అధికారం పోలీసులకు కలుగుతోంది. ఈ మేరకు జూలై 19 నుంచి అక్టోబర్ వరకు 3 నెలల పాటు ఈ ఆదేశాలు అమల్లో ఉండేలా ఈ నెల 15వ తేదీన లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ చట్టం కింద అదుపులోకి తీసుకున్న వ్యక్తులకు న్యాయ పోరాటం చేసే వెసులుబాటు పరిమితంగా ఉంటుంది. అయితే విద్యార్థి నిరసనలు అణచివేసేందుకే ఈ ఉత్తర్వులు ఇచ్చారంటూ వస్తున్న వార్తల్లో ఢిల్లీ పోలీసులు ఖండించారు అని. ప్రతి 3 నెలలకోసారి జరిగే సాధారణ పునరుద్ధరణ రొటీన్ ఎక్స్టెన్షన్ ప్రక్రియని ప్రస్తుత ఆందోళనతో సంబంధం లేదని పేర్కొన్నారు. మరోవైపు సీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనకు మద్దతుగా ముంబైలో నిరసన చేస్తున్న విద్యార్థులను ఓ పోలీస్ అధికారి బహిరంగంగా బెదిరించిన వీడియో తీవ్ర చర్చనీయాంశమైంది. నిరసనలో మళ్ళీ ఎక్కడైనా కనిపిస్తే మీ జేబుల్లో డ్రగ్స్ పెట్టి దొంగ కేసు పెడతా, ఇక జీవితంలో బెయిల్ రాదంటూ విద్యార్థులు హెచ్చరిస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. విన్నరా? విద్యార్థుల పైన ఎట్లా ఉక్కుపాదం మోపుతున్నారు, మీ జేబుల్లో డ్రగ్స్ పెట్టి మరీ మిమ్మల్ని లోపలేపిస్తా అని చెప్పి దారుణంగా. అందుకే ఆ వీడియోలో దాదాపు 20 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోపై స్పందించిన ముంబై పోలీసులు సదరు పోలీసు డ్రైవర్పై విచారణకు ఆదేశించడంతో పాటు విధుల నుంచి తప్పించారు. కాగా జూలై 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ఆందోళన సందర్భంగా గాయపడ్డ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అసిస్టెంట్ కమాండెంట్ సోనియా సెహ్రావత్ వివాదంలో చిక్కుకున్నారు. ఆందోళన అనంతరం ఆమె తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో సీజేపీని ఉద్దేశిస్తూ ఓ చనిపోయిన బొద్దింక ఫోటోను పోస్ట్ చేసి ఇవి దేశాన్ని మారుస్తాయని కామెంట్ చేశారు. ఆ పోస్ట్ క్షణాల్లో వైరల్ కాగా విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది తన వ్యక్తిగత అభిప్రాయాలను సోషల్ మీడియాలో పెట్టడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆ స్టోరీని సోనియా డిలీట్ చేశారు. ఈ ఘటనపై సోనియా సెహ్రావత్ నిబంధనలు ఉల్లంఘించినట్టు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని పేర్కొన్న సిఆర్పీఎఫ్ వర్గాలు ఈ వ్యవహారంపై ఆమె నుంచి త్వరలోనే వివరణ కోరినట్లు సమాచారం. గాయం కారణంగా ప్రస్తుతం విధుల నుంచి విరామంలో ఉన్న సోనియాకు ఇన్స్టాలో 6.5 లాక్ పైగా ఫాలోవర్స్ ఉన్నారు అంటూ వస్తారు. ఎందుకు రారు? ఇటు మాట్లాడేటోళ్ళకి వస్తున్నారు, అటు మాట్లాడేటోళ్ళకి వస్తున్నారు. చిత్రమైపోయింది ఈ దేశంలో. గాంధీని కాదు, గాడ్సేను ప్రేమించేటోళ్ళు కూడా ఈ దేశంలో ఉంటారు. ఎందుకంటే మనకు ఒక్కల అభిప్రాయం మీద లేదా ఒక ఏమంటారు కదా, ఒక ఆలోచన మీద ఉండదు మన ఆలోచన. ఎప్పుడు ఉంటుందంటే ఇక ఇటుది అటు ఉంటుంది, అటుది ఇటు ఉంటుంది. ఇటు ఉంటే అట్టెట్లా గాంధీ మహాత్ముడు అంత గొప్పోడా, ఆయన చేసిన తప్పులు లేవా, ఆయన ఏం చేసాడు, ఆయన కాక ఇంకొవ్వరు లేరా అని మాట్లాడేటోళ్ళు ఇటు ఉంటారు. అందులో గాడ్సేన్ కూడా ఆయన కరెక్ట్ పనే చేసిండు, ఆయన ఏదైనా తప్పు లేదని మాట్లాడేటోళ్ళు కూడా ఉంటారు. పేర్లే పెట్టుకుంటారు కొంతమంది దొంగలు. అట్లాంటి దేశం మనది, చాలా గొప్పది, ప్రజాస్వామ్య దేశం. మళ్ళీ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అని మనం ఏమైనా పిలుచుకుంటాం, దట్స్ అ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అని పిలుచుకుంటాం. ఎవరినైనా విమర్శిస్తాం, ఎవరినైనా ప్రేమిస్తాం. చాలా చిత్రమైనటువంటి పరిస్థితుల్లో బతుకుతాం మనం. అయితే మరి ఉండొద్దా, ఆ మాత్రం స్వేచ్ఛ ఉండొద్దా అంటే ఉండాలి. అయితే ఇక్కడ ఇంకొకటి బాగా వైరల్ అవుతున్నటువంటి ఒక అంశం చెప్తానండి మీకు. మీరు చూస్తుంటారు, మొన్న జంతర్ మంతర్ దగ్గర సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమాలు అవన్నీ కూడా చూసినాం మనం. అక్కడ కార్యక్రమం జరుగుతుండగా ఇటుపక్క రాహుల్ గాంధీ, అట్లే ప్రియాంక గాంధీ అండ్ కో ఎవరైతే ఉన్నారో మొత్తం అందరూ కలిసి ప్రధాని మోదీ ఇంటి దగ్గర చేసినటువంటి నిరసన కార్యక్రమాన్ని మనందరం కూడా చూసినాం, లైవ్లో చూసినాం. దీని గురించి ఏం చర్చ చేస్తున్నారంటే, ఆ ఇంటి కాడ చేయాల్సింది యాక్చువల్గా సీజేపీ కార్యకర్తలు లెక్కకైతే వాళ్ళు కదా మొన్నటి నుంచి దాన్ని తీసుకుంది, ఆ అంశాన్ని పెట్టుకున్నది, ఆ అంశంతో ఉద్యమం చేస్తూ ఉంది. కానీ రాహుల్ గాంధీ పోయి అక్కడ ఎట్లా కూర్చున్నాడు, ఎట్లా కూర్చోగలిగిండు, అక్కడ ఎట్లా అవకాశం వచ్చింది అనే దాన్ని ఇలా సోషల్ మీడియా చాలా వైరల్ చేసుకుంటా ఉన్నారు. ఎందుకు మాట్లాడుతున్నారంటే, అయితే నువ్వు లేకపోతే నేను నడుమిట్లా వాళ్ళకేంది క్రెడిట్ ఇచ్చేది అని చెప్పేసి ఇంటెలిజెన్స్కి తెలియదా వీళ్ళు వచ్చేది
రాహుల్ గాంధీ ఖర్గే లాంటి వాళ్ళు వచ్చి ఆడ కూర్చుంటారు అని అనుకున్నప్పుడు ఇంటెలిజెన్స్ ఏం చేస్తూ ఉంది? ప్రధాని ఇంటి దగ్గర ఆ భద్రత ఎట్లుంటుంది? అక్కడ దాకా పోనిస్తారా? మరి ఎట్లా పోనిచ్చిండ్రు? అది పుట్టినరోజు వేడుక అని చెప్పి కలుసుకొని అక్కడ ఒక్కడేసారిగా మెరుపు ధర్నాతోని కూర్చున్నటువంటి వాళ్ళని ఇవాళ నమ్మలేకుండా పోతూ ఉన్నారు. అంటే ఈ క్రెడిట్ వాళ్ళకెందుకు ఇవ్వాలి? ప్రతిపక్షంగా అయితే మీరు తీసుకోండి, లేకపోతే మనకు ఉండాలి కదా. ఈ దేశంలో అయితే బీజేపీ లేకపోతే కాంగ్రెసే కదా, మధ్యలో సీజేపీ ఎక్కడ, వాళ్ళు ఉండొద్దు అనేది వీళ్ళిద్దరి ములాఖాత్ అని చెప్పి ఇలా వైరల్ అవుతోంది. దాని వెనుక ఏమో మరి ఉంటే ఉండొచ్చు, నిజం చెప్పలేము, ఇట్లాంటివి కూడా జరుగుతాయి. ఇలా వేరే వాటిని చూస్తుంటే అర్థమవుతా ఉంది కదా, జాతీయ పార్టీల పనితనాన్ని చూస్తుంటే కావచ్చేమో అయితే మీరు ఉండాలి లేకపోతే మేము ఉండాలి కానీ మూడోడోడు అనేటువంటి ఆలోచనలో ఉన్నారేమో. అందుకోసానికే సీజేపీ వచ్చి ఇలా చేసేదేంది, సీజేపీ వాళ్ళకి అవకాశం ఇచ్చేది, అసలు ఆ క్రెడిట్ అంతా వాళ్ళకి ఇచ్చేదేంది, అసలు నిరసన తెలుపుతుంది వాళ్ళైనప్పుడు కూడా ఆ క్రెడిట్ మీదన్నా తీసుకోరని చెప్పి ఆడ కూర్చోబెట్టి అవకాశం కూడా ఇచ్చారు. అసలు ఇంటెలిజెన్స్ వాళ్ళు వీళ్ళు గమనించలేదా, అసలు వాళ్ళకి తెలియదా వాళ్ళు ఎట్లా వచ్చి కూర్చున్నారు అని చెప్పేసి నడుస్తూ ఉంది. ఇలా వైరల్ అవుతా ఉంది ఆ వీడియో.